ఫాస్ట్ గా వెళ్ళు ప్రభా, ఫాస్ట్ గా వెళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేయడం. హలో సార్, మీరు చెప్పిన కారు మా ముందే వెళ్తుంది. మేము ఫాలో అవుతూ వస్తున్నాం సార్. వాళ్ళని పట్టుకోగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను కూడా అక్కడికే వస్తున్నాను. అలాగే సార్, మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. వచ్చేస్తున్నారు, నువ్వు వెళ్ళు. ప్రభా, ముందు చూసుకోరా. తీసుకో. రే ప్రభా, ఇది కదలరా. త్వరగా తీరా. ఎంత ట్రై చేసినా దొరకలేదు సార్. తప్పించుకున్నారు సార్. సారీ సార్. హలో హలో, కస్తూరి ఎక్కడున్నా? నేను దగ్గరకు వచ్చేసాను ప్రభా. ఇంకో 10 minutes లో రీచ్ అయిపోతాను. వచ్చే దారిలో ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు, ఏ ప్రాబ్లం లేదు ప్రభా. మేము సేఫ్ గానే ఉన్నాం. ఓకే, మేము కూడా 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. సరే, ఓకే ప్రభా, మేము వచ్చేస్తాం. జాగ్రత్తగా రా. ఓకే, బాయ్. భయంగా ఉందిరా కార్తీక్. హలో సార్, కస్తూరి అనే అమ్మాయి అకౌంట్ నుంచి డబ్బులు వేసినా కానీ తీసినా కానీ మీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు కదా. ఇప్పుడు ఆ అకౌంట్ నుండి ఒక పెట్రోల్ బంక్ లో 1000 రూపీస్ ని స్వైప్ చేశారు. సార్, నేను కస్తూరి అక్క బీచ్ లో ఒక ఇంటి దగ్గరకు వచ్చాము. హలో, వన్ సెకండ్. రే, ఏంట్రాను? అవును సార్, ఆ అక్కతో పాటు బీచ్ దగ్గర ఒక ఇంటికి వచ్చాను. అది ఎక్కడో తెలుసా? ఆ ఏరియా నాకు తెలియదు సార్, కానీ ఆ వీధిలో 2 ఇల్లులుంటాయి. అది కూడా సందు చివర లాస్ట్ ఇల్లు. నన్ను అక్కడికి తీసుకెళ్తే నేను ఖచ్చితంగా చూపిస్తాను. హలో, అది ఏ పెట్రోల్ బంకో చెప్తారా? అవును సార్, 1000 రూపాయలకి పెట్రోల్ పోయించుకొని ఒక కారు ఇప్పుడే వెళ్ళింది సార్. ఆ బండి నెంబర్ కూడా రాశాను, TN09AS0792. బండి ఎటువైపు వెళ్ళిందో మీకేం తెలుసా? సిరిపురం జంక్షన్ వైపు వెళ్ళింది సార్. ఇక్కడ నుండి 5 కిలోమీటర్లో ఒక టోల్ గేట్ ఉంటుంది కదా? అవును సార్, కొంచెం ముందుకు వెళ్తే టోల్ గేట్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఖచ్చితంగా ఆ కార్ టోల్ గేట్ని ఇంకా క్రాస్ చేయలేదు. నేను గెస్ట్ చేసింది కరెక్టే అయితే ఆ పెట్రోల్ బంక్ నుండి ఈ టోల్ గేట్కి 5 కిలోమీటర్లు. ఈ 5 కిలోమీటర్ల లోపే వాళ్ళు ఎక్కడ ఉండొచ్చు. అది కూడా బీచ్కి పక్కనే ఇల్లంటే ఆల్మోస్ట్ మనం అక్కడికి రీచ్ అయినట్టే లెక్క.